మహాలక్ష్మికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చక్రిని చూసి షాక్లో కేశవ, కన్నా, మాధవ, నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మికి ఊహించని గిఫ్ట్ చక్రి ఏమిచ్చాడు? మరి అదంతా చూసి వీళ్ళెందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లో రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎన్నో కామెడీ సీన్లను ఆనందించగలుగుతారు. మొత్తానికైతే మహాలక్ష్మి పుట్టింట్లో అడుగుపెట్టిన పుట్టింటి వాళ్ళైతే చాలా క్రూరంగా, కిరాతకంగా, దారుణంగా అయితే ప్రవర్తిస్తారు. మహాలక్ష్మి సర్టిఫికెట్స్ను సైతం కాల్ చేసి బూడిద చేసేస్తాడు ప్రతాప్. ఎందుకంటే మహాలక్ష్మి ఉంటే ఇంట్లో ఉండు, లేదంటే సర్టిఫికెట్స్ని మర్చిపో అంటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న, ప్లీజ్ నాన్న అంటూ ఎంతలా బ్రతిమాలుతున్నా కానీ అస్సలు వినిపించుకోకుండా మహాలక్ష్మి సర్టిఫికెట్స్ని అయితే కాల్చి బూడిద చేసేస్తాడు. చేసేసేసరికి మహాలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? అసలు నువ్వు మనిషివేనా? కూతురు భవిష్యత్తుని ఇలా మంటల్లో బుగ్గిపాలు చేయడానికి నీకు కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తావు అని చెప్పనేసరికి మహాలక్ష్మి, హద్దులు దాటి మాట్లాడుతున్నావు అనగాని ఎవడవయ్యా నువ్వు? అసలు నా భవిష్యత్తుని నాశనం చేయడానికి నువ్వెవడవయ్యా? నేను చదివిన చదువుని సర్టిఫికెట్స్ని బుగ్గిపాలు చేయడానికి నువ్వెవడవయ్యా? అయినా ఎప్పుడో నేను ఎవరో లేను, నేను మీకేమీ కాను అని అనుకున్నప్పుడు నా సర్టిఫికెట్స్ నా మొహాన్ని కొట్టొచ్చు కదా. అంటే సర్టిఫికెట్స్ లేకపోతే నేను ఇంట్లో ఉండిపోతాను, సర్టిఫికెట్స్ కోసం ఇంట్లో అయినా ఆ పెళ్ళిని వదిలేసి వచ్చేస్తాను అనుకున్నారా? ఇక్కడ ఉంటే ఎప్పటికీ నా భవిష్యత్తు అంధకారంగానే ఉంటుంది. ఆ వెధవని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆ వెధవ నా కోసం ఎదురు చూస్తున్నాడంటూ నాకే చెప్తున్నారా? ఎప్పటికీ నేను వాడిని పెళ్లి చేసుకోను, వాడు నాకు అవసరం లేదు అంటూ మహాలక్ష్మి చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా వీళ్ళకైతే అర్థం కాకపోయేసరికి ఇంకా టెన్షన్ పడుతూ, హారిక నన్ను క్షమించు మహా అని చెప్పాను, కానీ నీ తప్పేముందా వదిన? కళ్ళతో చూస్తున్నాను కదా వీళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత దారుణంగా ప్రవర్తించారో. చిచి, నిన్ను అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. తోడ పుట్టినవాడవే కదా, నువ్వు నా గురించి సర్ది చెప్పలేవా? సర్ది చెప్పకుండా నువ్వు నీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా అంటూ మహాలక్ష్మి తిట్టేసేసరికి ఎంతో బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి మహాలక్ష్మి వచ్చేసి కన్నా దగ్గరికి వచ్చి రా కన్నా అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా ఆది వచ్చి మహాలక్ష్మి చేతిని పట్టుకుంటాడు. చీ వదులు అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉండేసరికి వీడితో వచ్చావా వీడిని అంటూ ఎప్పుడైతే ఆది కన్నాను కొట్టడానికి మీదకొస్తాడో వెంటనే మహాలక్ష్మి అడ్డుకుని కన్నా ఒంటి మీద చేపడితే అన్నయ్యవని కూడా చూడను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కన్నాను తీసుకుని వచ్చేస్తుంది. ఏడుస్తూ ఉంటుంది పక్కన కూర్చుని. ఏడుస్తూ ఉండేసరికి కన్నా అయితే ఏమైంది వదిన, ఏం జరిగింది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగానే అది కాదు, నా జీవితాన్ని నాశనం చేసేశారు, నా భవిష్యత్తును అంధకారం చేసేశారు అంటూ ఏడుస్తూ ఉండగా ఏమైంది వదిన, అసలు ఏం జరిగింది, లోపల ఏదైనా గొడవ జరిగిందా అంటూ ఇంకా అడుగుతూ ఉంటాడు కన్నా. అయితే గొడవ జరగడం కాదు, నా సర్టిఫికెట్స్ కాల్ చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా బాధపడుతూ ఇంకా షాక్ అయిపోయేసరికి ఏంటొదినా సర్టిఫికెట్లు కాల్ చేయడం ఏంటి అనగానే నేనే ప్రాణాలతో లేను అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా సర్టిఫికెట్స్ కాల్ చేయకపోతే ఇంకేం చేస్తారులే, నా జీవితాన్ని నాశనం చేసేశారు కన్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నీ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసేశారు, నీ ప్రాణాలు తీసేశారు అని నువ్వంటున్నావు, ఇప్పుడు నా ప్రాణాలు తీసేస్తావా వదినా అంటూ ఎప్పుడైతే కన్నా అంటాడో ఏం జరిగింది కన్నా, నేను నీ ప్రాణాలు తీయడం ఏంటి, నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో చాలా ఆకలేస్తుంది వదిన, అందుకే అలా అన్నాను అనేసరికి అయ్యో కన్నా నీకు ఆకలేస్తుంది అన్న విషయం మర్చిపోయాను, పద
నాకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాము అని అక్కడికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి రెస్టారెంట్లో ఇలా అడుగుపెట్టి రెస్టారెంట్ వంక చూస్తూ, ఈ రెస్టారెంట్కి ఇంతకు ముందు వచ్చారా వదిన అంటూ మహాలక్ష్మిని అడిగిన కన్నా ప్రశ్నకు సమాధానంగా రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకు ఏం కావాల్సి వచ్చినా మా నాన్నే ఇంటికి పిలిపించేవాడు. అందుకనే నేను ఎక్కడికి రాలేకపోయాను. ఒక రకంగా చెప్పాలి అంటే అటు కాలేజీ ఇల్లు తప్ప నాకు ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటుంది. పదవదిన ఇక మీదట అన్నీ నీకు సంతోషాలని ఇద్దరు కూడా భోజనాలు చేస్తారు. అదే సమయంలో చక్రి ఫోన్ చేసేసరికి వస్తున్నాము, ఎందుకంత కంగారు, రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టు గసురుతూ మాట్లాడుతుంది. ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ నాకు అర్థం కారు, ముఖ్యంగా ఈవిడైతే అస్సలే అర్థం కాదు. ఏ క్షణాన్న ఎలా ఉంటుందో కూడా చెప్పలేను అని చెప్పి ఇద్దరు కూడా మా కన్నా కాస్త అనుకుంటాడు. ఇంకా చక్రి కాస్త అనుకుంటాడు. సాయంత్రానికి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఏం జరిగింది, వెళ్ళిన పని అయ్యిందమ్మా అని చెప్పి మాధవ్ అడుగుతాడు. లేదు పెద్ది, నిరాశే ఎదురైందని ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైందమ్మా మహాలక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు? ఇందాక ఫోన్లో అడుగుదామనుకున్నాను కానీ ఎలాగా ఇంటికి వస్తున్నారు కదా, ఇంకెందుకు అడగడం అని అడగలేదు. అసలు ఏమైందమ్మా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉండగా సమాధానంగా నా సర్టిఫికెట్స్ కాల్ చేశారు అంటూ ఏడుస్తూ సమాధానం చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు. ఏంటి, నీ సర్టిఫికెట్స్ కాల్ చేశారా? ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ అవును పెద్ది, నా జీవితాన్ని నాశనం చేసేశారు, నా సర్టిఫికెట్స్ అన్నీ కూడా కాల్ చేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలో, ఎలా నా జీవితాన్ని మొదలు పెట్టాలో, నా బ్రతుకుని ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదు పెద్ది అని చెప్పి ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, నీకు నేను చెప్పే తెలివితేటలు నాకు లేవు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్న దానివి. నీ భవిష్యత్తు నాశనం అయిపోయిందని నువ్వు దిగాలు చెందడం కంటే వాళ్ళు కేవలం నీ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ మాత్రమే దూరం చేశారు. నీ తెలివితేటల్ని కాదు, నీ విజ్ఞానాన్ని కాదు, నీ దగ్గర నుంచి చదువును కాదు. నువ్వు చదివే కదా సర్టిఫికెట్స్ సాధించుకున్నావు. మరి అలాంటిటప్పుడు నీ చదువు ఏదో అయిపోయింది అని ఎందుకు అనుకుంటావు? నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించుకో. ఏదో రకంగా భగవంతుడు నీకు మళ్ళీ క్షేమంగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు చేస్తాడు. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు మహా అంటూ ఇంకా మాధవ్ అయితే నచ్చ చెప్పేసరికి సరే అని మహాలక్ష్మి ఆ రోజు రాత్రికి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడూ రొటీన్ లైఫే కదా, ఉదయం లేచేసరికి మాధవ వండుతూ ఉంటాడు. మహాలక్ష్మి గబగబా వెళ్ళి కంచం ఒక గరిటి తీసుకుని డొంపు వాయించినట్టుగా వీళ్ళ ముగ్గురు పడుకున్నారు కదా, చక్రి కేశవ అటు కన్న ముగ్గురు పడుకుంటే డంపులు వాయించేసరికి అన్నయ్య ఏదో జరుగుతుంది అన్నయ్య అని చెప్పి గట్టిగా కేకలు వేస్తాడు. ఏమీ కాదు, ఒక్కసారి అటు చూడండి అనగానే ఏంటి బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటారా ఏంటి, అందరి దరిద్రాలు మీకే పట్టుకుంటాయి, లేచి ఎవరి పక్క వాళ్ళు ఎత్తుకుని వెళ్ళండి అనగానే తప్పదా అని చెప్పనగానే తప్పదు. ఎందుకక్క పదే తిట్టించుకుంటావు, ముందుతి బ్యాగ్ ఎందుకన్నయ్య పదే అన్నయ్య చేత తిట్టించుకుంటావు? లేకు వదిన మళ్ళీ ఏమైనా అంటే బాధపడుతుందని ఎవరి పక్క వాళ్ళు ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి అదంతా ఊడ్చేసి బయట వాకలు ఊడ్చి ముగ్గు పెడుతుంది. ముగ్గు పెట్టడంతో నారాయణ ఏం చేస్తాడంటే ఆ ముగ్గులో చెరిపేసి ఒక లారీ బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ చూసి మహాలక్ష్మి పక్కపక్క నవ్వుతుంది. అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. మాధవ్ అయితే మహాలక్ష్మి వంక చూసి ఎప్పటికీ మహాలక్ష్మి ఇంట్లో ఉంటే ఇలా సంతోషంగా ఉంటుంది, ఎప్పటికీ మా ఇంటి నుంచి మహాలక్ష్మి దూరం కాకూడదు, ఏ ప్రేమ అయితే వాళ్ళిద్దరి మధ్యలో కలగలేదో ఆ ప్రేమే కలిగేటట్టు చేసుకోవాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి, మహాలక్ష్మిని చక్రిని ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇద్దరు కూడా మాధవ్ అయితే అనుకుంటాడు. ఇంకా ఇలా ఉండగా చక్రికి అయితే కాళేశ్వరరావు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో వెళ్తాడు. సరే, ఇది చివరిసారి తప్పుగా భావించి పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నావు కదా, ఆ అమ్మాయిని కూడా పోషించాలి కదా, నా వల్ల ఎందుకు నీ ఉద్యోగాన్ని నాశనం చేసుకోవడం, నువ్వు చక్కగా ఉద్యోగాన్ని చేసుకో, ఈసారి ఎలాంటి పిచ్చి వేషాలు వేయకు,
వెయ్యవులే, పెళ్లి గురించే కదా ఎన్ని వేషాలు వేసింది. ఇక పెళ్ళయింది కాబట్టి భార్యకి ఏం కావాలో అని అవి కొనిపెడుతూ భార్యను సంతోషంగా చూసుకోవడం నేర్చుకో అని చెప్పి కాళేశ్వరరావు పంపిస్తాడు. భార్యకు ఏం కావాలో కొనిపెట్టాలా, అసలు భార్యకు ఏం కొనిపెట్టాలి అని ఆలోచిస్తూనే కారు డ్రైవింగ్ చేస్తాడు. కారు డ్రైవింగ్ చేసేసేసరికి ఇంకా ఒక 40 సంవత్సరాల ఒక ఆవిడైతే చక్రి కారు ఎక్కుతుంది. ఎక్కేసేసరికి ఇంకా ఆ పక్కనున్న తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే మీ ఆయన నీకు కావాల్సినవన్నీ ఇస్తాడా అనగానే, ఇస్తాడే, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి భర్త తన భార్యకు ఏం కావాలో అన్నీ ఇవ్వడంలోనే సంతోషం ఉంటుంది. భార్యకు పెళ్ళయిన తర్వాత పుట్టింటి నుంచి ఏమీ ఆశించకూడదు, అంతా మనమే అయ్యుండాలి. భార్య నోరు తెరిచి అడిగినా అడగకపోయినా మనమే వాళ్ళ కష్టాన్ని తీర్చాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా అదంతా వింటాడు చక్రి. విన్న తర్వాత సరేనే వెళ్తాను అని చెప్పి ఇంకా దిగిపోతుంది ఒక ఆవిడ. దిగిపోయేసరికి అంటే పెళ్ళయిన తర్వాత భార్యకు నచ్చేవన్నీ ఇవ్వాలా అండి అని చెప్పాను. కానీ ఏంటి బాబు ఈ మధ్యనే పెళ్ళయిందా అనగానే, అవునండి కొత్తగా పెళ్ళయింది, కానీ నా భార్యకు నేనేమీ ఇవ్వలేదు అని చెప్పాను. కానీ అయితే నీకు నచ్చిన స్తోమతలో నీకు నచ్చిన వస్తువులు తీసుకెళ్ళి ఇవ్వు బాబు, మీ ఆవిడ చాలా సంతోషపడుతుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి చక్రి కాస్త బట్టల షాప్కి వెళ్తాడు. బట్టల షాప్కి వెళ్ళేసరికి ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరితోటి బాగా కలిసిపోయింది కదా, ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాలి, మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని వెళ్తాడు. తనకేం తెలుసు ఆడవాళ్ళకి ఏమివ్వాలో ఏమివ్వకూడదో అవేమీ తెలియక ఎప్పుడూ మహాలక్ష్మి డ్రెస్సులు వేసుకునే కదా ఉంటుంది. ఆడవాళ్ళకి నైటీలు అంటే చాలా ఇష్టం. మహాలక్ష్మికి నైటీలు ప్రజెంట్ చేయాలి అని వెంటనే ఇంకా ఒక 4 నైటీలు తీసుకుని ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు అక్కడికి కేశవ వస్తాడు. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ ఏమీ లేదురా అంటూ మాట్లాడేసరికి, ఏమీ లేకుండానే బట్టల షాప్కి వచ్చావా అని చెప్పి ఇద్దరు వాదించుకుంటారు. నువ్వెందుకు వచ్చావో నువ్వు చూసుకో, నేను ఎందుకు వచ్చానో నేను చూసుకుంటానని ఇంక ఇద్దరు వాదించుకొని ఇంకా కేశవ కాస్త తను టవల్ కోసం వస్తాడు. టవల్ తీసుకుని వెళ్ళిపోతాడు. చక్రి ఇంకా ఆ 4 నైటీలు తీసుకుని ప్యాక్ చేసి ఇంటికి అట్టుకొస్తాడు. ఇంటికి అట్టుకొచ్చేసరికి మహాలక్ష్మి గారు మీకు నేను ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చానండి అంటూ చెప్పేసేసరికి, మీరు నా కోసం సర్ప్రైజ్ తీసుకొచ్చారా, ఏంటది అనగానే, మీరే తీసుకుని చూడండి అంటూ ఇంకా కవర్ చేతిలో పెట్టడంతో అందులోంచి ఒక నైటీ తీసి బయటికి చూపిస్తుంది. ఏంటి అమ్మాయికి గిఫ్ట్లు ఎలాంటివి ఇస్తారా, అయినా నైటీ తీసుకొచ్చారేంటి, నైటీలు పెళ్ళయ్యి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు వేసుకుంటారు, నేను నైటీలు వేసుకోవడం నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడూ నైట్ డ్రెస్సుల్లోనే ఉంటాను, నైటీలు వేసుకోను అని చెప్పి మహాలక్ష్మి చెప్పేసేసరికి, అవునా సారీ అండి, మీరు ఏం వేసుకుంటారో నాకు తెలియదు కదా అని మాట్లాడుతుండగానే పెద్ది అంటూ బయటికి తీసుకొచ్చి అందరి ముందు ఇంకా చక్రి నైటీలు తన కోసం తీసుకొచ్చాడు అన్న విషయం చెప్తుంది. చెప్పేసేసరికి, నైటీలు తీసుకురావడం ఏంట్రా, ఎవరైనా అమ్మాయికి పనికొచ్చేవి తీసుకొస్తారు, నైటీ ఎవరైనా తీసుకొస్తారా అంటూ ఇంకా మాధవ మందలించేసరికి సైలెంట్ అయిపోతాడు. ఇంకా మరుసటి రోజు మహాలక్ష్మి నైటీలు వేసుకోనంది, నైట్ డ్రెస్సులు వేసుకుంటుందేమో. అసలు మహాలక్ష్మి సైజ్ ఎంత అదెలా తెలుస్తుంది, అయినా ఏదో ఒక సైజ్ తీసేసుకుందాంలే అని పెద్ద సైజ్ తీసుకుంటాడు. నైట్ డ్రెస్ అయితే నైట్ డ్రెస్ తీసుకుని దాన్ని ఏం చేస్తాడంటే గిఫ్ట్ ప్యాకింగ్లా ప్యాక్ చేస్తాడు. గిఫ్ట్ ప్యాకింగ్లా ప్యాక్ చేసేసరికి, అలా ప్యాక్ చేసింది మహాలక్ష్మికి ఇచ్చేయచ్చు కదా, మహాలక్ష్మికి ఇవ్వకుండా అక్కడే ఒక టేబుల్ మీద పెట్టేస్తాడు. పెట్టేసేసరికి అప్పుడే నారాయణ బయట నుంచి లోపలికి వస్తాడు. ఇదేంటి గిఫ్ట్ బాక్స్లా ఉందే, ఎవరి కోసం తెచ్చుంటారు అని ఏం చేస్తాడు, చూసిన వాడు అక్కడ పెట్టేయాలి, అలా పెట్టేయకుండా ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి అందులో మహాలక్ష్మి కంటే పెద్ద సైజు పైజామా ఒకటి,
కొంచెం పెద్ద సైజు టీ షర్ట్ ఒకటి ఉంటుంది. అది చూడడంతో నేను ఎప్పుడూ లింగిలతో ఉంటున్నానని కోడల ముందు బాగోదు అని చెప్పి నా రెండో కొడుకు చక్రి తీసుకొచ్చుంటాడు. వాడికి తండ్రి అంటే ఎంత ప్రేమో అనుకుంటూ ఇంకా బట్టలు కాస్త వేసుకుని అందరికీ చూపించేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏంటి అవతారం అనగానే చక్రియే నా కోసం తీసుకొచ్చాడు. ఏ మహాలక్ష్మి బాగోలేదా, ఇది నాకు సూట్ అయింది కదా అంటూ ఇంకా మెలకలు తిప్పుకుంటూ చూపించేసరికి సూట్ అయిందని అందరూ కూడా తెగ నవ్వుకుంటారు. మీకు బాగా సూట్ అయింది అంకుల్, ఇది చాలా బాగుంది అని అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ప్లాజ్మా షర్టు వేసుకుంటే అది ఆడవాళ్ళకి మాత్రమే బాగుంటుంది. అది అంత పొట్టున్న నారాయణ వేసుకునేసరికి మహాలక్ష్మి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు అనగానే ఇంకెవరు, నా రెండో కొడుకు చక్రి తెచ్చాడు అని చెప్పనేసరికి ఇది నువ్వే తీసుకొచ్చావా, ఇది నాకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే తీసుకొచ్చావా, ఆ సైజు నా సైజు కాదు, మామయ్య గారికి సరిపోయే సైజు, నా సైజు ఎలా తీసుకొస్తావు అని చెప్పి చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా చక్రి, మహాలక్ష్మికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావు, కానీ అది ఏమి ఇవ్వాలో నీకు తెలియక నైట్ డ్రెస్సులు నైటీలు తీసుకొచ్చి ఇస్తున్నావు. ఒరే, నైట్ డ్రెస్సులు నైటీలు కాదురా, సారీ తీసుకొచ్చివి, చక్కగా మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది, అప్పుడు సంతోషపడుతుంది అని చెప్పాను. కానీ అలాగే అన్నయ్య, ఇదేదో ముందే చెప్పుంటే సరిపోయేది అని చక్రి అనగానే, ముందు నువ్వు నాకు ఆ విషయం చెప్పావా నేను నీకు చెప్పడానికి, అయినా ఆ నైటీలు తనేసుకునేవి కాదు అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసరికి మాధవ్ ఏం చేస్తాడు, గాయత్రి రాకముందే వంటగదిలోకి వెళ్ళిపోతాడు. హాల్లో కూర్చుని ఉన్న చక్రి దగ్గరికి గాయత్రి వచ్చేసరికి, గాయత్రి నువ్వా అని చెప్పాను. కానీ అవును నేనే, ఏంటి, ఒక్క నిమిషం అని గబగబా మహాలక్ష్మి గదిలో పెట్టిన నైటీలు తీసుకొచ్చి, ఇదిగో ఇవి మీకోసమే, అన్నయ్య కొన్నాడు, నేను అన్నయ్య ఇస్తే నువ్వు సిగ్గుపడతాడు అని చెప్పి నేను నాకు ఇచ్చి ఇవ్వమని చెప్పాడు. నువ్వు వస్తావు కదా, లేదంటే బయట ఎక్కడైనా కలిసి నా కోసమేనా అని చెప్పాను. కానీ అవును నీకోసం అనేసరికి చాలా సంతోషంగా వాటిని ఇంటికి తీసుకెళ్ళి తను వేసుకుని చూసి సంబరపడిపోతూ వచ్చి, చాలా థ్యాంక్స్ మాధవ అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ మాధవ్ బావా అనగానే, దేనికి థ్యాంక్స్ అనగానే, నువ్వు నా కోసం నైటీలు తెచ్చావంట కదా, నువ్వు నాకు ఇవ్వడానికి మొహమాట పడుతూ చక్రి చేతికి ఇచ్చావంట కదా, చక్రి నా చేతికి ఇచ్చాడు అనేసరికి అది అనగానే, అవును నీకోసమే తెచ్చానని అబద్ధం చెప్తాడు. చెప్పేసరికి చాలా థ్యాంక్స్ బావా అని ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే చక్రి, నువ్వు నన్ను ఇలా బ్రతకనివ్వవేంట్రా, దానికి నేను నైటీలు ఇచ్చానన్న విషయం మా అత్తకు తెలిసిందా అనుకో, ఇంటి మీదకు మళ్ళీ పెంట చేస్తుంది. అసలే మహాలక్ష్మి ఇంట్లో ఉందా, మహాలక్ష్మి చూస్తే బాధపడదా, ఇలా గొడవలు జరుగుతుంటే తను అసహించుకోదా అని చెప్పాను. కానీ నేనేం చేశానన్నయ్య, నేనేం చేయలేదు, ఎలాగా మహాలక్ష్మికి అక్కర్లేదు కాబట్టి గాయత్రి అయినా కట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో గాయత్రికి ఇచ్చేసాను అని చెప్పి చెప్తాడు చక్రి. అయితే ఇంకా సారీ కొనమని గిఫ్ట్ ఇవ్వమని చెప్పాడు కదా, సరాసరి పెద్ద షోరూమ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మంచి సారీస్ చూడమని చెప్పాను. కానీ మంచి సారీసు, ఒక మంచి కలర్ సారీ చక్రి కళ్ళకు నచ్చింది తీసుకొచ్చి మహాలక్ష్మికి తీసుకొచ్చి ఇస్తాడు. తీసుకొచ్చి ఇచ్చేసరికి, అన్నయ్య వదిన కోసం సారీ తీసుకొచ్చావా, ఈ కలర్ వదినికి చాలా బాగుంటుంది అంటూ కన్నా చెప్పేసేసరికి, అవును చక్రి గారు, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది నా కోసమే తీసుకొచ్చారా అంటూ మాట్లాడేసరికి, అవును మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా నచ్చిన సారీని తీసుకొచ్చి మహాలక్ష్మి చేతిలో పెడతాడు. పెట్టేసరికి ఏంటిది అని చెప్పాను. కానీ ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు వరకు తీసుకొచ్చినవి ఏమీ మీకు నచ్చలేదు, ఇప్పుడు మాత్రం నేను తీసుకొచ్చింది మీకు నచ్చే తీరుతుందని చీర తీసుకొచ్చి మహాలక్ష్మి చేతిలో పెట్టడంతో మహాలక్ష్మి అది ఓపెన్ చేసి చూడదున, అన్నయ్య టేస్ట్ ఏ రకంగా ఉందో, అన్నయ్యకి మ్యాచింగ్లు అవి ఏమీ తెలీదు, నీ కోసం అనుకుంటా అన్నయ్య వెళ్ళి మరీ తీసుకొచ్చాడు అని చెప్పి మిగిలిన వాళ్ళు చెప్తారు. మహాలక్ష్మి చీరను చూసి ఇప్పుడే కట్టుకు వస్తానంటూ లోపలికి వెళ్ళి చీర కట్టుకుని వస్తుంది. మహాలక్ష్మి అలా కనిపించేసరికి, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ ఇంకా నారాయణే చెప్తాడు. చెప్పేసరికి, అవును వదిన సూపర్ ఉన్నావు, చాలా బాగున్నావు అని అందరూ కూడా
చెప్పడంతో మహాలక్ష్మి చిన్నగా నవ్వుకునేసరికి ఇప్పుడు అంత జెంట్గా మహాలక్ష్మికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందిరా అని చెప్పనగానే, తప్పదన్నయ్య, కొన్ని ఇవ్వాలి, కొన్ని వదులుకోవాలి అంటూ మాట్లాడేసరికి, చాలా గొప్పగా మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇంకా మాధవ్ అయితే అంటాడు, ఏం చేస్తామన్నయ్య, మహాలక్ష్మి అంటే నాకు ఇష్టం. మహాలక్ష్మిని ఏదో రకంగా నా వైపు తిప్పుకోవాలి. మహాలక్ష్మి లేకుండా నేను ఉండలేను. మా ఇద్దరికీ విధి రాసిపెట్టి ఉంది కాబట్టే కదా మహాలక్ష్మి నాతో పెళ్ళి వద్దని అనలేదు. పెళ్ళి జరిగిన తర్వాత కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చింది. ఇది సరిపోదా మహాలక్ష్మికి నాకు రాసి పెట్టి ఉంది అని చెప్పడానికి? అందుకే మహాలక్ష్మిని నేను వదులుకోవాలని అనుకోవడం లేదు. ఏదో రకంగా మహాలక్ష్మి మనసును మార్చాలి అని మాధవ చక్రి అయితే అనుకుంటాను. ఏమోరా, మహాలక్ష్మి మనసు బాధపడకుండా ఉండేటట్టు మనసు మారితే చాలు. అంతకుమించిన కావాల్సిన సంతోషం ఏముంటుంది అని మాధవ్ అయితే అనుకుంటాడు. మహాలక్ష్మి ఇంకా ఇంట్లో వాళ్ళతో బాగా కలిసిపోతుంది. ఇంకా ఇంట్లో కాడ మనిషి ఉంటే ఏ రకంగా ఉంటారు, ఆ రకంగా ప్రతిరోజు కూడా మహాలక్ష్మి వాకలు తుడిసి ముగ్గు పెట్టడం. ఇంకా అది చూసిన నారాయణ 1-2 సార్లు చెరిపేసి చేశాడు కదా, ఇంకా 3వసారి మహాలక్ష్మి పెట్టిన ముగ్గు చూస్తూ అలా ఉండిపోతాడు. ఏంటి నాన్న, ప్రతిరోజు వదిన ముగ్గు పెడుతూ ఉంటే నువ్వు చెరిపేసి లారీ బొమ్మలు, ట్రాక్టర్ బొమ్మలు వేసేవాడివి కదా, మరి ఈరోజు ఏంటి చెరిపేయలేదు అనగానే, మహాలక్ష్మి వేసిన ఈ బొమ్మను చూస్తుంటే లక్ష్మీదేవి ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. ఇక మీదట మహాలక్ష్మి వేసిన ఏ ముగ్గు నేను చెరిపోయినరా అని చెప్పనేసరికి ఇంకా అది విన్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. మా నాన్న చాలా మంచివాడు మహాలక్ష్మి. మా అమ్మ దూరం అయిన తర్వాతే ఆయన తాగుడికి బానిసైపోయాడు. తర్వాత వాళ్ళ కట్టుకున్న సొంత కడుపును పుట్టిన అంతా కూడా, అంటే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లి, మా మేనత్త, మా పెద్దనాన్న చేసిన పనికి మా నాన్న ఇంకా బాధపడుతూ ఉన్నాడు. నిజానికి మా నాన్న చాలా మంచివాడు అంటూ మాధవ చెప్తాడు. చెప్పేసేసరికి, ఈ ఇంట్లోకి నువ్వు రావడం వల్ల మేము ఏదో అద్భుత దేవత వచ్చిందని ఎంతో సంతోషపడుతున్నాము. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు మహా. నువ్వు బయటికి వెళ్తే మా ఇల్లే బోసిపోతుంది అని చెప్పనగానే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి పెద్ది అనగానే, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఏదో ఒక సలహా ఉంటుంది అని చెప్పనగానే, ఇంకా చీర తీసుకుని సంతోషంగా కట్టుకుంది కదా మహాలక్ష్మి. అప్పటి నుంచి కూడా చక్రి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. కేశవ ఒక గిఫ్ట్ తెస్తాడు. అలాగా మహాలక్ష్మికి ఏదో ఒకటి ఇస్తూ తనని ప్రతిరోజు సంతోషంగా ఉంచడంతో, ఎందుకు మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు, నేను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ ఇంట్లో మీతో కలిసిపోయి ఉండడం అంటేనే నాకు చాలా ఇష్టం, నాకు మీతో ఉంటేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది అని మహాలక్ష్మి చాలా సంతోషంగా చెప్పేసరికి, నిజంగానా మహాలక్ష్మి గారు అనగానే, నేను ఎవరి కోసం ఉన్నా ఉండకపోయినా ఈ కన్నా కోసం అయితే ఉంటాను. చాలా థ్యాంక్స్ వదిన. నాకు తమ్ముళ్ళు లేరు, అన్నయ్య మాత్రమే ఉన్నాడు. వాడు నా పట్ల ఎంతో మూర్ఖత్వంగా ఉంటాడు. కానీ కన్నా లాంటి తమ్ముడు మాత్రం నాకు దొరకలేదు. కన్నా నా వరుసకు నాకు ఏమైనా, కన్నా మాత్రం నాకు బాగా నచ్చాడు. నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను కన్నా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి అంటే కన్నాకు ఇష్టం కదా. ఎక్కడ మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్తే కన్నా బాధపడతాడు అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి అదే విషయాన్ని చెప్పేసరికి, చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పి కన్నా అంటాడు. ఇంకా చక్రి మనసులో చాలా ఆందోళన, అంటే చాలా సంతోషంతో పట్టరానిది ఆనందం ఉంటుంది. ఎందుకంటే కన్నా గురించి మహాలక్ష్మి ఇక్కడే ఉండిపోతానని చెప్పింది. ఇప్పుడు మహాలక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటే ఎప్పటికీ మహాలక్ష్మి నా నుంచి దూరం కాదు. మహాలక్ష్మిని నేను ఏదో రకంగా ప్రేమించేటట్టు చేసుకోవాలి. తను నన్ను ప్రేమిస్తే అంతకు మించిన సంతోషం నాకేముంటుంది, అంతకు మించిన ఆనందం నాకేముంటుంది అని ఎంతగానో సంతోషపడుతూ ఇంకా మహాలక్ష్మి అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా మాధవ్ అయితే
చక్రి ఎప్పుడూ ఇలానే ఉండాలి. వాడు ఇక మీదటైనా మోసం చేయకుండా మహాలక్ష్మికి నిజాలు చెప్పాలి, మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోకూడదు అని ఆలోచన చేస్తూ ఉంటాడు మాధవ. మరి మహాలక్ష్మి తన సర్టిఫికెట్స్ పోగొట్టుకుంది కదా, మళ్ళీ సర్టిఫికెట్స్ ఎలా దక్కించుకుంటుంది? వాళ్ళమ్మ నాన్నతో ఛాలెంజ్ చేసినట్టుగా మహాలక్ష్మి గొప్ప స్థాయికి వెళ్తుందా? ఆ ఇంటి నుంచి బయటకి వచ్చేస్తుందా? అలా మహాలక్ష్మి ఇంటి నుంచి బయటకు వస్తే ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు కదా. మరి మహాలక్ష్మి చక్రితో ఎలా కలిసి ఉండబోతుంది? చక్రి మనసులో మహాలక్ష్మి మీద ఎలా ప్రేమ పుట్టిందో అలాగే మా చక్రి మీద మహాలక్ష్మికి కూడా ప్రేమ కలగాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. చక్రి ఇటు మహాలక్ష్మి జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.